టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గారు. సార్ నమస్తే. చిన్న ప్రశ్న సార్, ఫీల్ కావద్దండి. నాకు తెలిసి ఒకప్పుడు రాజమండ్రిలో ఒక రౌడీ ఉండేవారు అనమాట. మేయర్ ఎలక్షన్స్లో తను ఓడిపోయి టీడీపీ వ్యక్తి గెలిస్తే గన్ తీసుకొని డైరెక్ట్గా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి చాలా హల్చల్ చేశారు. అప్పుడంతా కూడా పెద్ద హంగామైంది, కేసులు అయ్యాయి, అన్నీ అయ్యాయి, పెద్ద హల్చల్ అంట. వామ్మో, ఆయన అంత పెద్ద రౌడీనా ఏంది, కౌంటింగ్ కేంద్రానికి గన్ తీసుకొని వెళ్ళిపోయాడు. కాలక్రమేణా ఆ రౌడీ లేరు, ఇక ఆ రౌడీ మారిపోయారు అనుకున్నారు. లేదా కొత్త కొత్త రౌడీలు వచ్చేసారు కదా రాజమండ్రిలో, ఇక రౌడీ లేరు అనుకుంటే మళ్ళా ఆ రౌడీ నిద్ర లేచారా ఏంటి అనేది ఒక చర్చ మొదలైంది. ఎవరు ఆ రౌడీ సార్? ఆ గన్ను గురించి మీ కథనం తప్పు. అసలు ఆ గన్ను ఎలా వచ్చిందంటే, రౌడీ మీరేనా? రౌడీ కాదు, ఆ గన్ను ఎలా వచ్చిందంటే మీకు చెప్తాను. అప్పుడు రౌడీ కాదు, మీరే చెప్తారు. ఓకే. ఆ గన్ను ఎలా వచ్చిందంటే, నేను పోలింగ్ జరుగుతూ ఉందండి. పోలింగ్ జరుగుతుంటే అంతకుముందు పోలింగ్ ముందు నైట్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడే ఉన్నారు. ఇది 2002 సంవత్సరం, అంటే 24 సంవత్సరాల క్రితం విషయము. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేఏ పాల్ గారు, బాలయోగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కేఏ పాల్ గారు అప్పుడు మంచి రైజ్లో ఉండేవారు. అంటే ఎలా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండేవారు ఆయన. ఓకే. బాలయోగ్కి మరి బాలయోగ్ కూడా ఆయన హెలికాప్టర్లోనే కదా వెళ్ళి చనిపోయింది, కేపాల్ గారు హెలికాప్టర్లో. కాబట్టి వీళ్ళు ఒక త్రయం కింద ఉండేవారు, చాలా క్లోజ్గా ఉండేవారు. చంద్రబాబు గారు, కేఏ పాల్, బాలయోగ్. కేపాల్ ఈరోజు పొద్దున్న లేసే ముందు చంద్రబాబు తిడుతుంటారు. అప్పుడు కేఏ పాల్ గారిని ఉపయోగించుకుని క్రిస్టియన్ పాస్టర్లందరికీ కూడా ఫస్ట్ టైము మీటింగ్ పెట్టించి ఫస్ట్ టైం 500 ఇచ్చారు. ఎవరికి? పాస్టర్లకి. పాస్టర్ కేఏ పాల్తో ఇప్పించారు. దాని తర్వాత సరే అయిపోయింది, క్యాన్వాసింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ రోజున ఒక చోట ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత గన్కృష్ణ గారు, తర్వాత ఇంకా చాలామంది ఇటు మెట్ట ప్రాంతం ఎమ్మెల్యేలు అందరూ ఓ చోట ఉన్నారు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పేసి కవర్ వచ్చింది. ఇటేపు నేను జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నాం. రామ్మోహన్ గారు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు హర్ష అన్నాడు. నేను ఇలా మున్సిపల్ కాలనీలో అంటే నేను ఇంటికి రా అన్నాడు. అంటే మీ ఇంటికి వచ్చి నేను వస్తాను. మీరేమని పిలిచేవారు ఆయన్ని? ఆయన మిమ్మల్ని హర్ష అంటుండేనా? నేను రామ్మోహన్ హర్ష మామూలే. ఓకే, సమకాలీకులు ఇద్దరు. నాకు నా మీద సీనియర్ అండి ఆయన. ఓకే ఓకే. నన్ను హర్ష అనేవాడు, కానీ నేను రామ్మోహన్ గారు అని అంటే రామ్మోహన్ గారు అలాగా మరీ అంత ఇది కాదు, మరీ అంత ఇది అలా ఉండేవాళ్ళం. అరుణ్ కుమార్ అరుణ్ అంటాడు, నేను హర్ష అంటాను, అది అయిపోయింది. హర్ష ఎక్కడ ఉన్నామంటే సరే అంటే వచ్చేసాడు ఆయన. ఇక్కడ ఇంటికి వచ్చాడు, ఇద్దరం కలిసి అక్కడ రిగ్గింగ్ అవుతుందంట, మనం అది ఆఫ్ చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళామండి. మా ఇంటి దగ్గర నుంచి ఈడ్లే 2002లో ఈ ఇంటి దగ్గర నుంచి ఆయన వచ్చాడు. ఈ ఇంటి నుంచి మేము బయలుదేరి వెళ్ళేటాడికి అది ఇప్పుడు పెద్ద సిటీ కింద అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు అది ఆనాల వెంకటప్పారావు రోడ్డు ఆ పరిసర ప్రాంతాలు, అక్కడ ఇల్లు కూడా పెద్ద ఏమి ఉండి కాదు. అక్కడ ఒక స్కూల్లో జరుగుతుందని చెప్పేసి వెళ్ళేటానికి ఒక ఇంట్లో జరుగుతుందంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవడరా ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్పి రామ్మోహన్ ఫాస్ట్, నేను ఫాస్ట్, ఇద్దరం గట్టిగా అనేటోడికి వాళ్ళ అటేపు నుంచి కుండీలు ఇసరడం మొదలుపెట్టారు. పూల కుండీలు, రాళ్ళు. మేము ఇద్దరే ఉన్నాం, కారులో దిగాం. మేము కూడా ఇక్కడ ఏం దొరుకుతా ఈసురుతున్నాం. ఇప్పుడు ఈ డ్రెస్ లేదండి నాకు. మీరు ఇప్పుడు ఇందాక మెచ్చుకున్నారు నా డ్రెస్. ఈ డ్రెస్ లేదు నాకు. ఈ డ్రెస్ ఉంటే గొడవ లేకపోయింది. మామూలు ప్యాంటు షర్టు. ఎప్పుడైతే నేను ఇసురుతున్నానో రాళ్ళు, ఈ షర్ట్ పైకి వచ్చి నా రివాల్వర్ బయట కనపడింది. అది రివాల్వర్ నాకు లైసెన్స్డ్ రివాల్వర్. 2002కే నాకు లైసెన్స్డ్ రివాల్వర్. సో ఆ రివాల్వరు క్యాచ్ చేశారు 12:30, 1 గంట కల్లా. అది ఫోటో తీశారు, ఎవరు తీశారో తీశారు ఫోటో
తీసేటోడికి గొడవ అయిపోయింది, వెళ్ళిపోయాం. ఆ రివాల్వర్ కరెక్ట్గా నేను ఒక గంట వేయడానికల్లా నా దగ్గరికి వచ్చింది ఫోటో. అది ఏంటంటే అప్పటికప్పుడు ముద్రించి, వేల కొలది ముద్రించి, మన మేయర్ దగ్గర రివాల్వర్ ఉంది, మేయర్ అభ్యర్థి దగ్గర అని చెప్పేసి ఒక ఎగైనిస్ట్ నెగిటివ్ ప్రాపకాండా అన్నది చేశారు. దానివల్ల నేను ఓడిపోయినా లేదా అన్నది నేను చెప్పలేను, కానీ అప్పుడు ఆ ప్రచారం అన్నది అట్లా జరిగింది. మీకు లైసెన్స్ రివాల్వర్ ఎందుకు? అప్పుడు మీకు థ్రెట్ ఉంది ఎవరితోనైనా? అప్పటికి నాకు 96లో నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందండి. ఎందుకు? 28 స్టాబ్ ఇంజరీస్తో బయటపడ్డాను. ఎవరు చేశారు? అంటే తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళు మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు నేను కాలేజీ పెట్టుకున్నాను. నేను యూనివర్సిటీ నుంచి 91లో బయటకు వచ్చి 90లో బయటకు వచ్చేసిన తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయింది. ఎంఎస్సి మీరు? ఎంఎస్సి మెరైన్ జియాలజీ. ఓకే, మెరైన్ జియాలజీ. చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత భవిష్యత్తు అగమ్యగోచరంగా కనపడింది. అటువంటిప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుని వెళ్తే మా వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన కాలేజీకి ఇప్పుడు రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, మామూలు వాళ్ళు కూడా మరి పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టు హర్ష్ కుమార్ అని చెప్పి ఆయన కాలేజీ ఇచ్చేసాడు నాకు పెట్టుకోమని. కాలేజీ అంతా ఇచ్చేసేటికి నేను రాజమండ్రి వచ్చి ఒక బిల్డింగ్ చూపించుకుని ఇన్స్పెక్షన్ వేసుకుని దానికి అన్నీ పెట్టుకుని ఒక సొసైటీ ఫామ్ చేయాలి. ఆ సొసైటీలు వాళ్ళని పెట్టుకున్నాను. ఎందువల్ల అంటే నాకు వైస్ ఛాన్సలర్ బాగా క్లోజు, ఇన్స్పెక్షన్ టీమ్స్ వేసిన వాళ్ళు కూడా అందరూ నాకు క్లోజ్గానే ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీలో నేను దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాను. అందువల్ల నాకు ఏ రిపోర్ట్ రాయాలన్నా ఫేవర్గానే వెళ్ళిపోయి నా దగ్గర ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నాయని వెళ్ళి అన్నీ అలాగా పాజిటివ్ వేలో నాకు కాలేజీ అన్నది నేను సంపాదించుకున్న తర్వాత కొంతమందిని నేను పెట్టుకున్నాను. దాంట్లో ఒక ఫ్యామిలీ ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఒక ఆయన ఉండేవారు, పేర్లు ఎందుకులేండి. ఆయన బ్రదరు, ఆయన ఒక బ్యాంక్ ఆఫీసరు, తర్వాత ఇంకో ఇద్దరు ఒక ల్యాండ్ లార్డ్స్ ఉండేవారు. మా కాలేజీలో మెంబర్షిప్ ఫీజు మేము పెట్టుకున్నది 20,000 అండి. అప్పుడు గవర్నమెంట్ కాలేజ్, వీటీ కాలేజ్, ఉమెన్స్ కాలేజీ తర్వాత 20 సంవత్సరాలకి మొట్టమొదటి కాలేజీ మాదే ప్రైవేట్లో. తర్వాత దాంతో ఏమైపోయిందండి, ఈ కాలేజీలో జాయిన్ అయితే మన పోస్టులు ఎయిడెడ్ అవుతాయి అని చెప్పి డిపాజిట్స్ కూడా కట్టేవారు. నాకు డిపాజిట్స్ కట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. దాంతో నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ వెళ్ళాను. మీకు పెళ్ళైంది అప్పుడు? నాకు 2 పిల్లలు అప్పటికి 91. 2 పిల్లలు ఉన్నా శ్రీరాజు సుందరు, జీవి శ్రీరాజు, జీవి సుందర్ ఇద్దరు ఉన్నా కూడా పిల్లల పేర్లు కాకోకుండా రాజీవ్ గాంధీ అంటే నాకు రాజీవ్ గాంధీ చనిపోయాను కాబట్టే అసలు నేను ఏమన్నా చెయ్యాలని ఒక తలంపుకి వచ్చాను. రాజీవ్ గాంధీ ఉన్నట్లయితే నేను ఈ కాలేజీ పెట్టకపోదు. రాజీవ్ గాంధీ చనిపోయేటప్పటికి నా భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోయింది. అంటే అంత ఫాలోఅప్లో ఉండేవాడు. నేను మాట్లాడేవాడు, నాకు తెలుసు రాజీవ్ గాంధీ డైరెక్ట్గా. నేను ఢిల్లీలో మొత్తం గ్యాప్ ఉన్నా రాజీవ్ గాంధీ చనిపోయిన రోజున మొత్తం అంతా నేనే ఉన్నానండి. వైజాగ్ టూర్లో రాజీవ్ గాంధీతో ఉన్నవాడు నేను కంప్లీట్. అందు గురించి నాకు బాగా క్లోజ్ రాజీవ్ గాంధీ. నాకు క్లోజ్ అంటే నన్ను గుర్తుపడతాడు, నన్ను పలకరిస్తాడు పేరుతో ఉండేది. సరే, ఎప్పుడైతే నేను ఆ వైజాగ్ నుంచి కాలేజీ అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ సొసైటీ గొడవలు అన్నీ మనకి యూనివర్సిటీ నుంచి వచ్చిన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకోవాలి ఇవన్నీ తెలియదు నాకు. నేను ఒక్కడనే ఉన్నాను సొసైటీలో. వాళ్ళు కొంతమంది నా ఫ్రెండ్స్ని వాళ్ళని పెట్టుకుంటూ కొంతమంది ఏం చేశారు, వీళ్ళందరూ కలిపి కొంతమంది ఈ హర్ష్ కుమార్ అన్న వాడిని లేపేసుకుంటే ఈ కాలేజీ మన సొంతం అవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేశారు. దీంట్లో A1 అన్నవాడు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, A1 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, ఒకడు బ్యాంక్ ఆఫీసర్, ఒక డీలర్,
ఒక ల్యాండ్ లార్డ్, 3-4 రౌడీ షీటర్లు ఈ కేసు మీద ఉన్నవాళ్ళు. అంటే దాన్ని బట్టి ఎటువంటి వాళ్ళ మీద కేసు పెరిగిందో, అప్పటికి నేను ఏ పదవిలోనూ లేను. 96 యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఒక విగ్రహం పెట్టేద్దామని అనుకున్నారు వాళ్ళు. నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నాను కాబట్టి యూత్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి రాజమండ్రిలో ఒక పని గురించి వచ్చారు వాళ్ళు. ఆ పని చేస్తానని చెప్పి వాళ్ళు రోజు నాతో తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ 4వ రోజు వాళ్ళకి అకామిడేషన్ లేదంటే నాకు ఇప్పుడు బీపీఈడి కాలేజీ కూడా ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్. ఆ కాలేజీ హాస్టల్కి ఇది మన దసరా వెకేషన్కి పిల్లలు అందరూ వెళ్ళిపోతే మీరు అక్కడ ఉందా రండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడి నుంచి ఒకడు పీక్ వచ్చాడు. అప్పుడు దాకా నాతో ఫ్రెండ్లో ఉన్నవాళ్ళే. ఒకడు వెనక నుంచి పొడి చేసి ఒకడు వెనక నుంచి మొత్తం మీద 28 కత్తిపోట్లు. ఇది పీక్ కోసారా? ఇక్కడి నుంచి కోసారు. అంటే వాడు అప్పటికి 28 మంది పీక్ కోసి చంపేశాడండి. ఇక్కడ నాకు 4 పక్కటెముకలు ఉండవండి, గుండెల్లో పొడిచాడు, కిడ్నీలు, అలాగా నన్ను ఇచ్చేశారు. ఎలా బతికారు అసలు? అయితే నేను పడిపోయాను, చనిపోయాను అనుకున్నారు. చనిపోయారు అనుకున్న వాళ్ళ ప్లాన్ ఏంటంటే నేను అంత తిరగబాటు చేస్తా, అంటే తిరిగి అంత ప్రతిఘటిస్తానన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం భయపడతానే అటాక్ చేశారు. ఆ బయటపడతానే అటాక్ చేసినా కానీ వాళ్ళ యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే అది చంపేసిన తర్వాత పక్కన నుయ్యి ఉంది, ఆ నూతిలో పడేయాలని. నా ప్రతిఘటన ఎప్పుడైతే ఫస్ట్ దానికే చనిపోవాలి నేను. ఆడు ఇలా కోసిన పీకి ఆడిని ఇలా కొట్టి ఆడు పడిపోయాడు. 4 అయిపోయారు. ఈ 4 కలిపి నన్ను చుట్టుముట్టు పొడిచినా కానీ నేను మొత్తం మీద పడిపోయాను, కింద పడిపోయాను. నాకు అర్థమైపోయాను చంపేస్తున్నారని చెప్పేసి నేను అప్పుడు ఉండిపోయాను అలాగా మాట్లాడకుండా. సాలే మరగయ్య అన్నారు. ఆడు యాక్చువల్గా ఏంటి అక్కడి నుంచి నా బాడీని తీసి నూతులో వేయాలి. ఇక ఆ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది ఇక్కడ సాలా మరగయ్య అనేసి? అంటే హైదరాబాద్ వాళ్ళు కదా సార్, హైదరాబాద్లో ఇక్కడికి వచ్చింది. హైదరాబాద్ వాళ్ళు 4 రౌడీ షీటర్లు సాలే మరగయ్య అని చెప్పేసి నూతులో వేయాల్సింది మర్చిపోయి వాళ్ళందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి గబగబా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేవాడికి పారిపోయారు. ఎవడో ఒక నెంబర్ చూశాడు నా దగ్గరికి. ఈ ఇన్సిడెంట్ని చూస్తున్న 2 కుర్రోళ్ళు హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గబగబా నా దగ్గరికి వచ్చారు. నేను పాకుతున్నాను, లెగరలేదు. పాకుతున్న పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చేటికి ఆటో అన్నాను. వాళ్ళు ఆటో తీసుకొచ్చారు. ఆటో ఎలా ఎక్కానో నాకు తెలీదు, పాక్కుంటాను. బ్లడ్ షెడ్, పేగులు బయటకు వచ్చినాయి, ఇదంతా మొత్తం రక్తం మడుగులో ఉన్నాను. ఆటోలో కూడా అంతా రక్తం అలా ఉండిపోయింది, బోల్డ్ రక్తం. అలాగే ఇలా పట్టుకుని నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇయ్యి, ఆ చంపిన వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారో నాకు తెలియజేయ ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళేటోడికి నేను గవర్నమెంట్ హాస్పిటల్ నాకు బాగా తెలుసు. అప్పటికి మా మిస్సెస్ అక్కడ పనిచేయడం, అంతకుముందు నుంచి కూడా మా రిలేటివ్స్ చాలామంది పనిచేయడం నాకు తెలుసు బాగా. ఏం చేసేవారు మీ మిస్సెస్ ఇక్కడ? మా మిస్సెస్ నర్స్ అండి, స్టాఫ్ నర్స్. తర్వాత కరోనా టైంలో తను నర్సింగ్ సూపరింటెండెంట్, చాలామందిని కాపాడింది తను. దాని మీద నేను అక్కడికి వెళ్ళేటోడికల్లా అందరూ అటెండ్ అయిపోయారు. అప్పుడు నాకు ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు గారని ఫెంటాస్టిక్ సర్జన్, టాపెస్ట్ సర్జన్, ఇంకా అందరూ అటెండ్ అయ్యారు, ఇంక్లూడింగ్ రామ్మోహన్. నాకు అందరూ బ్లడ్ ఇచ్చారండి, బ్లడ్కి క్యూ పెట్టారు. నాకు ఇలా జరిగింది అనగానే బాగా దేవుడి దయ తప్పితే ఇంకోటి ఏం కాదు, మిరాకిల్గా నేను బతికాను. భారీ పర్సనాలిటీ కాదు మీరు, భారీ పర్సనాలిటీ కాదు, మిరాకిల్గా బతికానండి. అది పెద్ద గడ్డం పెంచుంటారు మీరు ఎప్పుడు కూడా? అలా కాదు, అప్పటికి గడ్డ ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి గడ్డం తీయలేదు. ఓకే ఓకే, అది దాని గురించి కాదు. ఇక్కడ మీకు కనపడుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇగో ఇక్కడ దాకా కోసారు.
ఈ చెయ్యి కూడా ఒకటి పనిచేయదు మీకు, ఇక్కడ నరికారు ఇదిగోండి, ఇలా వెనకాల మనకు ఉంటాయి మీకు, పొట్టకి నాకు ఇక్కడ నాకు బొడ్డు ఉండదండి, ఆపరేషన్ బొడ్డు తీసేశారు. అవునా? ఆ. ఇక్కడ బొడ్డు ఉండదండి, సాఫ్ట్ ఉంటుంది అంటారు, మీకు కావాలంటే చూపిస్తాను. అయితే ఇలాగ నాకు మొత్తం మీద అందు గురించి ఆ అటాక్ గురించి నాకు గన్ లైసెన్స్ అన్నది ఇచ్చారండి. ఓకే ఓకే. మళ్ళీ నేను వాళ్ళు ఎలా దొరికారంటే మనకి, వాళ్ళు నాకు ఉత్తరం రాశాడు కదా మా యూత్ కాంగ్రెస్ది, నేను చనిపోయి ఉన్నట్లయితే ఆ రోజు నాతో తిరిగిన వాళ్ళు 3-4 కొట్టేశారు, కొట్టి వాళ్ళతో ఒప్పించేశారు. నేను చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ ఒకప్పుడు ఒక కార్పొరేట్ పాస్టర్ ఉన్నాడు దాంట్లో. ఎవరో పాస్టర్? చెప్పనా? చెప్పండి. దాంట్లో ఏముంది? శ్యామ్ కిషోర్ పేరు విన్నారా? శ్యామ్ కిషోర్, హైదరాబాద్, పొట్టుగా ఉంటాడు ఆయన, గుర్తుంది కానీ ఎంత బాక్సర్లతో వస్తూ ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్. చుట్టూ అంతా అబ్బాయి బాబు పాపం అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాడు. వాళ్ళ అన్నయ్య నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు, వాళ్ళ కజిన్. వాళ్ళు ఇంకో కజిన్కి ఎంగేజ్మెంట్. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం, ప్రొబిషన్ ఉండేది, మందు దొరికింది కాదు. అప్పుడు మందు కోసం అని చెప్పేసి వీళ్ళందరినీ నేను రమ్మన్నా నా హాస్టల్కి. అది అయిపోయిన తర్వాత 96లో 96 ఎన్టీ రామారావు సీఎంగా లేడు కదా. 96 ఎన్టీ రామారావు సీఎం అయితే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అంటే ప్రొబిషన్ మట్టుకు ఉందండి. ప్రొబిషన్ ఉంది. అది ఎన్టీ రామారావు సీఎం చంద్రబాబు నాయుడు తెలియదు కానీ ప్రొబిషన్ పీరియడ్ అది ఎన్టీ రామారావు కదా ప్రొబిషన్ అంటే మనం అనుకుంటాం. కరెక్ట్. అందు గురించి నేను ఎందుకంటే 96 అని అది బాగా గుర్తుంది. 96 నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాను. అప్పుడు చాలా బాధపడ్డాం అనమాట. ఆ టైంలో నేను ఏం చేశానంటే, తుఫాన్ వచ్చింది, అందుకు ఆ టైంలో వీళ్ళందరూ నాతో ఉన్నారని చెప్పి శ్యామ్ కిషోర్ని, తర్వాత బుజ్జి శ్రీనివాస్ అన్నవాడిని, శ్యామ్ కిషోర్ బ్రదర్ ఇంకోటి ఉంటాడండి, వీళ్ళందరినీ కూడా వీళ్ళే పొడిచి చంపేశారని చెప్పేసి వాళ్ళని కొట్టి వాళ్ళతో నేరం ఒప్పించేశారండి. నేరం ఒప్పించేసిన తర్వాత మళ్ళీ విడివిడిగా వీళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఒకడు చెప్పిన దానికి పొసగలేదు. దాంతో డౌట్ వచ్చింది. నేను కోమాలో ఉన్నాను ఇక్కడ మన స్వతంత్ర హాస్పిటల్. అప్పుడు నేను కళ్ళు తెరిచేటప్పటికి గబగబా డిఎస్పి వచ్చాడు. డిఎస్పి వచ్చి ఎవరు మిమ్మల్ని ఇచ్చేసింది అని అడిగితే పలానా వాళ్ళే కదా చేసిందంటే, వాళ్ళు నాకు నా సొంత మనుషులు, వాళ్ళు నా బ్లడ్ రిలేషన్ లాంటి వాళ్ళు ఇంటి వాళ్ళు నా సొంత మనుషులు, వాళ్ళు ఎక్కడ ఉన్నారని అంటే కస్టడీ ఇమ్మీడియట్గా వదిలేసాను. వాళ్ళకి అస్సలు ఏం సంబంధం. మరి ఎవరు చేశారో నాకు తెలియదు. బట్ నాకు రాజ్ కుమార్ అని చెప్పేసి ఒక జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, స్టేట్ జనరల్ సెక్రటరీ. అతను ఒక లెటర్ ఇచ్చాడు. అది నా ఫోన్ కింద ఉంది, నా టెలిఫోన్ కింద ఉంది, అక్కడే ఉండుంటుంది. అక్కడ ఆ లెటర్ దొరికితే మీకు అన్నీ తెలిసిపోతుంటే ఇమీడియట్గా ఇంటికి పంపించారు. లెటర్ పట్టుకొచ్చి ఇదేనా అన్నారు, ఎస్ అన్నారు, చదివారు. దాంట్లో అతను రాశాడు, పలానాను పంపిస్తున్నాను మీకు. ఇమీడియట్గా అతను క్యాచ్ చేశారు. ఎవరు రాజ్ కుమార్ అతను పెట్టి ఎవరెవరినంటే పలానా ఎవరు అతన్ని అప్రోచ్ అయ్యారంటే ఈ బ్యాంక్ ఆఫీసరును, తర్వాత నేను ఇతను ఎవరు మన డీఎల్ఆర్, ఆ డీఎల్ఆర్కి బ్యాంక్ ఆఫీసర్ సొంత బామ్మది. అతనికి ఏం చేశారంటే వాళ్ళ వైఫ్కి ఈ కాలేజీలో ప్రిన్సిపల్ ఇస్తామని చెప్పి డబ్బులు, అతనికి కొద్ది ఇబ్బంది డబ్బులు ఇస్తామని చెప్పి ఈ తగిన వాళ్ళందరికీ కూడా రేటు మాట్లాడుకుని ఒక 2 లక్షలు డీడీ పంపించి, ఈ ల్యాండ్ లార్డ్ ద్వారా డీడీ పంపించి, ఇవన్నీ కూడా ఈ లెటర్ బట్టి పోలీసులు చాకచక్యంలో 4 రోజుల్లో
మొత్తం అందరిని అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ఎంపీ అయి సాక్షి జరుగుతూ ఉండేది. నేను 2004 వరకు కూడా జరిగింది ఈ కేసు. 2004 నేను ఎంపీ అయిన తర్వాత వీళ్ళందరూ ఇంచుమించు కాళ్ళ మీద పడిపోయినంత పని చేశారు. కాళ్ళ మీద పడ్డారులేండి చాలామంది. చెప్పారా ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎవరు చంపమన్నారు? అదే అప్పటికే తెలుసు కదా, కాలేజీని సొంతం చేసుకుందామని. వాళ్ళు పెట్టింది ఇచ్చారు, వాళ్ళు పెట్టింది ఏం లేదు, ఇతను పెట్టింది మనం లాక్కుంటే మనకు బాగుపడదాం. అందుకు సుపారీ ఇచ్చారు. సుపారీ ఏమో 2 లక్షలకి మాట్లాడుకున్నారు. తక్కిన అన్ని పదవులు పంచుకున్నారు కాలేజీలో. నన్ను లేకపోతే ఏ పదవులు ఎవరు ఉండాలన్నది. పోనీ వాళ్ళు పెట్టింది కూడా ఏం లేదు. నేను పెట్టింది 20,000, అప్పటికి వాళ్ళకి 90,000 వరకు ఇచ్చాను రిటర్న్ అంతే. దానివల్ల వాళ్ళు నేను 2003లో ఈ కేసు ఫైనల్ వచ్చినప్పుడు నేను క్షమించి వదిలేశాను. రాజమండ్రిలో ఉన్న పెద్ద మనుషులందరినీ అక్కడ గెస్ట్ హౌస్కి పిలిచాను, ఈ ముద్దాయిలందరినీ పిలిచాను. ఎందుకు మీరు చేశారు ఈ పని వీళ్ళందరూ ఎదురకుండా చెప్పండి అని చెప్పి. డబ్బు కోసం చేశారా, లేకపోతే నేనేమన్నా డబ్బు మీ దగ్గర తినేసానని చేశారా, అది చెప్పించి అప్పుడు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాను. మీరు పెట్టేశారు? వదిలిపెట్టేసాను. అంటే ఇంకా కోర్టులో తెలియదని చెప్పాను. నేను చెప్తే అందరికీ శిక్ష పడిపోద్ది, నేనే కదా, నా మీదే కదా. ఎందుకంటే పెరేడ్ పెడతారు. పెద్ద గుణం వచ్చింది మీకు, మీ ప్రాణాలు తీయాలనుకున్న వారు. అంటే ఏం లేదు, అది సింపుల్. నన్ను లేపెత్తది కాలేజీ. సరే, మరి వాళ్ళకి క్షమించాలనే గుణం ఎందుకు వచ్చింది మీకు? నేను నా పొలిటికల్ దాంట్లో వాళ్ళందరినీ కూడా సార్ నేను అనుకుంటే 96లో నేను అనుకుంటే వాళ్ళు ఎవరిని కూడా భూమి మీద తిరగనివ్వను. ఏంటి చేయగలను. స్టూడెంట్ అంటే నేను స్టూడెంట్ లీడర్నే కాదు, నేను ఐఎమ్ ఏ ఫైటర్. ఓకే. అసలు నేను నాకు ఆ శక్తి ఉంది. నేను వాళ్ళని ఏమన్నా చేయగల శక్తి నా దగ్గర ఉంది. కానీ నేను నా పాలిటిక్స్ ఎప్పుడూ కూడా బ్లడ్ అనేది అంటుకోకూడదు, క్రిమినల్ రికార్డు ఉండకూడదు, రక్తపు మరకలకు దూరంగా. రక్తపు మరప అనేది నా పొలిటికల్ కెరియర్లో ఉండకూడదు. అందుకనే నేను ఎవ్వరి మీద కేసు పెట్టలేదు ఇప్పుడు వరకు. తద్వారా మీకు గన్ లైసెన్స్ వచ్చింది. అందుగురించి నాకు ఇమీడియట్గా గన్ లైసెన్స్ వచ్చింది. ఆ గన్ లైసెన్స్ చూశారు. మరి గన్ లైసెన్స్ మీరు అడగొచ్చు ఏమని, ఎలక్షన్ టైంలో గన్స్ మీరు స్టేషన్లో అడగాలి కదా మీరు. ఏం జరిగిందంటే ఆ రోజున ఈస్ట్ గోదావరిలో బై ఎలక్షన్, ఇది బై ఎలక్షన్ అవుతే అక్కడ గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు 10-15 మంది తెలుగుదేశం లీడర్లు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం కాడి నుంచి అందరూ. వీళ్ళెవ్వరూ కూడా గన్ లైసెన్స్లు ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. నేను కానీ గన్ లైసెన్స్ ఇవ్వలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తే ఆ తెలుగుదేశంలో ఉన్న లీడర్లందరినీ అరెస్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ డే రోసయ్య గారు మనకి డిబేట్లో పాల్గొన్నారు. డిబేట్ ఇది అరెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంతకుముందు ఇప్పుడు మనం డిబేట్లు జరుగుతాయి కదా, ఆ డిబేట్లో పాల్గొని చెప్పారు గన్ లైసెన్స్ ఉన్నవాడు గన్ తన దగ్గర ఉంది, గన్ తీయలేదు, అతను గన్ పేల్చలేదు, ఫోటో ఉంది, దానికి ఇంత రాద్దాంతో అని రోసయ్య గారు నన్ను డిఫెండ్ చేస్తూ చేశారనమాట. సరే, నాకు అలాగా ఆ మేయర్ టికెట్ అప్పుడు గన్ను, అంతేగాని నేను పేల్చలేదు, నేను అది గన్ ఎప్పుడు పేల్చలేదు మీరు?